నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి గారికి చివరి వీడ్కోలు చెప్పేందుకు బొంతు రామ్మోహన్ గారు వచ్చారు. హైదరాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకున్న అనుబంధం ఏంటి? దాదాపు బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. మరి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా వరంగల్ వాసిగా సుపరిచితులు. ఒక ఒక పెద్ద పులిలాగా దేనికి భయపడకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ మరి మామూలు రాజకీయ పరిస్థితిలో కానీ సహచరులందరికీ ఉద్యమకారులకే కానీ మరి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు అది పార్టీలకు అతీతంగా కూడా అందరికి ఒక ధైర్యం లాగా ఉండేది, ఒక పెద్దన్నలాగా ఉండేది మా పెద్ది సుదర్శన్ అన్న. మరి ఉద్యమ సమయంలో అయితే దేనికి మరి ఏ ప్లానింగ్ ఉన్నా ఏదున్నా కూడా ఉద్యమం మరి కలిసి దాదాపు ఒకే దగ్గర ఉండి మరి ఉద్యమం చేసి కలిసి ఎన్నో కేసులు కానీ ఎన్నో వ్యూహాలు కానీ మరి వాళ్ళ ఎన్నో పన్నాగాలు కానీ తెలంగాణ ఉద్యమం జరిగే నేపథ్యంలో మరి కలిసి ఉన్న సందర్భం. మరి వాళ్ళ పెద్దన్న లేని లోటు మరి ఈరోజు ఇక్కడ నల్లబెల్లి నుంచి మొదలు పెడితే హైదరాబాద్ తెలంగాణ రాజకీయాల వరకు కూడా తీరని లోటు. మరి అలా నిస్వార్థంగా మరి నిజాయితీగా మరి తాను ఏమి అవుతా అని చెప్పి మరి ఆశించకుండా కూడా మరి ఇంత పెద్ద అభివృద్ధిని నర్సంపేట కాన్స్టిట్యున్సీకి ఇచ్చి తెలంగాణ ఉద్యమానికి ఆయన జీవితాన్ని దారబోసి మరి ఎన్నో ఒడిదొడుకులకు పోలీసు దెబ్బలకు కూడా ఎదుర్కొని మరి ఈ స్థాయికి ఒక కామన్ మ్యాన్గా ఉండి మరి ఈ స్థాయికి వచ్చిన పెద్దన్నకు ఇవాళ బాధాకరమైన పరిస్థితులలో మేమందరం కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన మిత్రులందరూ కూడా బాధాకరంగా మరి వాళ్ళ ఆశ్రయ నివాళి అర్పిస్తున్నాం. ఆయన ఆత్మ శాంతించాలి. మరి ఆయన కుటుంబ సభ్యులు మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న అభిమానులందరికీ కూడా ఎల్లప్పుడూ మేము కూడా అందుబాటులో ఉంటాం. మరి పెద్దన్న ఆత్మ శాంతించాలని తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ బాధాకరమైన ఉదయంతో విలపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక నిర్బంధాలు, అనేక పట్టుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ పెద్దన్నలాగా నిలిచాడని సుదర్శన్ రెడ్డి గారితో అనుబంధం మేయర్ సుదర్శన్ గారు చెప్తున్నారు.